హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హిందీ సెకండ్ సెమ్ రాజనీతి కా బంట్వారా అనే లెసన్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో క్లియర్గా చూద్దాం. ఈ పాటను రచించిన వారు శ్రీ హరిశంకర పరసాయి గారు. ఈయన మధ్యప్రదేశ్లోని జమాని అనే ప్రాంతంలో 1924లో జన్మించారు. నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పట్టా పొందారు. నయా దునియా, కల్పనా సారిక లాంటి పత్రికలలో ధారావాహికంగా రచనలు చేశారు. అనేక కథలు, వ్యాసాలను రాశారు. హసతే, హైరోతేహే, భూతికే, పాంపీబే, రాణికి నాగఫనీ కహాని మొదలైనవి ప్రసిద్ధమైన రచనలు. ఈయన అందరికీ హాస్య రచయితగా తెలుసు. 10 ఆగస్టు 1955న మరణించాడు. ఇక లెసన్లోకి వెళ్తే రాజనీతిక బంట్వారాలో పరసాయి గారు నేటి సమాజంలో వ్యాపించిన రాజకీయాలపై వ్యంగ్యంగా విమర్శించారు. ఆ పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. కార్పొరేటర్ పదవి ఏ పార్టీకి దక్కుతుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు. రాజనీతిక బంట్వారా అంటే తెలుగులో రాజకీయ విభజన అని తెలుగులో అర్థం. దీంట్లో సేఠ్జీ గారి కుటుంబం అనేది దేశభక్తి కలిగిన కుటుంబం అన్నమాట. అలానే వీళ్ళు ధనవంతులు. అయితే ఈ కుటుంబానికి చెందిన అన్నయ్య స్వాతంత్ర పోరాటంలో 5 ఏళ్ళు జైలు జీవితం గడిపాడు. అలానే ఇతను దేశభక్తుడు కూడా. జాతి పితామహుడు కావాలి అని అనుకోవడం అతని కల. కానీ గాంధీజీ వాళ్ళని అనుమతించలేదు. ఈ కుటుంబానికి అనేక ఏజెన్సీలు ఉన్నాయి. చాలా వస్తువులు స్టాక్లో ఉన్నాయి. దానివల్ల ఇంకా దేశభక్తి పెరిగిపోయింది. స్టాక్ను గోడౌన్లో దాచడం, పన్ను ప్రభుత్వానికి కట్టకుండా ఎగ్గొట్టడం, బ్లాక్లో మాల్ అమ్ముకోవడం, ఇది వీళ్ళ నీతి. అంటే చెప్పుకోవడానికి మాత్రమే దేశభక్తులు, కానీ చేసేవన్నీ అవినీతి పనులు. ఈ దేశభక్తులు బలిదాన్ మందిర్, త్యాగాల దేవాలయం నిర్మించారు. అలానే ప్రజల దగ్గర ఎన్నో చందాలు వసూలు చేశారు. అలానే చాలా భాగం వీళ్ళు కొట్టేశారనమాట. ప్రజలకు అనుమానం వస్తే భయ్య గారు వాళ్ళ కుటుంబంతో ఇలా అన్నాడు, ప్రతి చందాలో మనకు కమిషన్ దొరుకుతుంది. వీరులు స్వాతంత్రం కోసం బలయ్యారు. కనీసం చందాల కమిషన్ అయినా వారికి దొరకకపోతే స్వర్గంలో వీరుల ఆత్మకు ఎంత నష్టం జరుగుతుందో. వాళ్ళేమో చనిపోయారు, నేనేమో బ్రతికే ఉన్నాను. నేను అమరవీరుణ్ణి అయ్యాను కదా, వాళ్ళు అమరవీరులు కాలేకపోయారు కదా అని అంటాడు. జాతీయ సమస్య, కార్పొరేట్ ఎన్నికలపై కుటుంబమంతా ఆలోచనలో మునిగిపోయింది. భయ్య గారు చాలా తెలివైన వారు. భయ్య గారు చివరిసారిగా జైలుకు వెళ్తున్నప్పుడు తన తమ్ముడితో ఇలా అన్నాడు, 20,000 రూపాయలు బ్రిటిష్ కలెక్టర్కు ఫండ్ కోసం ఇవ్వమని చెప్తాడు. మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ చేతిలోకి వస్తే చింతించకండి, నా త్యాగం మరియు వృద్ధాప్యంతో అజేయునిగా అంటే గౌరవంగా పూర్తి చేస్తాను అని అంటాడు. భయ్య గారి అన్న కొడుకు బాగా చదువుకున్నాడు. ఎంఏ చేసి రీసెర్చ్ చేస్తున్నాడు. ఈ మేనల్లుడు కుటుంబంలో నీతిగా, న్యాయంగా తిరుగుబాటు చేసేవాడిలా ఉంటాడు. 3వ సోదరుడు జాతీయ సమస్యలను చర్చిస్తూ ఉంటాడు. పన్ను ఎలా ఎగ్గొట్టాలి అని పథకం వేసేవాడు. భయ్య గారి అన్న కొడుకుని జైల్లో ఒక వ్యక్తి ఇలా అన్నాడు, ఏ క్లాస్ ఖైదీలు కూడా చాలా పుస్తకాలు రాశారు. మీరు కూడా 1000 పేజీల గ్రంథం రాశారు కదా, అందరూ ఆ గ్రంథం మీరు రాయలేదని, ఎవరితో రాయించారని అనుకుంటున్నారు అని ఖైదీ అన్నాడు. దానికి ఆ యువకుడు, కుటుంబంలో ఈ యువకుడు నీతిగా ఉండేవాడు. ఆ డబ్బు ప్రతిష్ట కింద పడి నేను నలిగిపోవాలని అనుకోవడం లేదు. నేను రీసెర్చ్ చేసి ఉద్యోగం చేస్తాను అని అంటాడు. అప్పుడు భయ్యాజీ, కాంగ్రెస్ కార్పొరేట్ నాకు దక్కితే నేను అదే మార్గంలో వెళ్తాను అని తన కుటుంబంలో చెప్తాడు. అయితే తన పెద్దన్న కొడుకు ఇలా అంటాడు, ఒకవేళ మనకి కాకుండా జనసంఘానికి సీటు దక్కితే అని అన్నప్పుడు భయ్యాజీ, పదవి జనసంఘానికి దక్కితే ఒక్కరోజులో నేను ప్లేటు ఫిరాయిస్తాను అని అంటాడు అన్న కొడుకు. ఒకవేళ కమ్యూనిస్టులు గొడవలు చేసి పదవి దక్కించుకుంటే అని అడిగిన దానికి ఒక్కసారిగా భయ్యాజీకి కోపం వచ్చి అందరినీ జైల్లో పెట్టిస్తాను అని గట్టిగా అరుస్తాడు. గాంధీ మార్గం చాలా విశాలమైనది, ఈ కమ్యూనిస్టులు దేశద్రోహులు అని అంటాడు. ఆ కుర్రాడు మౌనంగా ఉండలేక, ఒకవేళ ఈ కమ్యూనిస్టులు రష్యా, జెకోస్లోవేకియా, క్యూబాలలో దేశద్రోహులు కానప్పుడు మన దేశంలో దేశద్రోహులు ఎలా అయ్యారు అని అంటాడు. భయ్యాజీ తట్టుకోలేక కుర్రవాడి మీద అరుస్తాడు, కేకలు వేస్తాడు.
అన్ని జాతీయ సమస్యలు వాళ్లకు ముందుకొచ్చాయి. భయ్యాజీ ఆలోచనలో పడిపోయాడు. ఆలోచించి తన సోదరులను, సోదర కుమారులను పిలిచి ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో సభ్యులు కమ్మని సలహా ఇస్తాడు. కుటుంబం మొత్తం ఊపిరి పీల్చుకుంది. భయ్యాజీ ఆనందంగా దీన్ని రాజకీయ జ్ఞానం అని అంటారు. ఇప్పుడు మనింట్లోనే అన్ని పార్టీలు ఉన్నాయి. మనం అన్ని పార్టీలను మన చేతిలోకి తెచ్చుకున్నాము అని అంటాడు. ఇదండి లెసన్ అనేది.